శివారు ప్రాంతాల్లో ప్రతి సమ్మర్లో కావచ్చు, వింటర్లో కావచ్చు, యాక్సిడెంట్స్ విపరీతంగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన సిగాచి ఇష్యూ, ఇవి యాక్సిడెంట్స్ జరగకుండా ఎట్లా ఓవర్కమ్ చేస్తారు ఇష్యూని? నేను సిగాచి ఇన్సిడెంట్ అయినప్పుడు నేను స్పాట్లో ఇమీడియట్లీ రీచ్ కావడం జరిగింది. ఫస్ట్ ఏం రిపోర్ట్ అడిగానంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రిపోర్ట్ ఎక్కడుంది. ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అన్ని ఫ్యాక్టరీస్లో ఇయర్లీ 1 ఇన్స్పెక్టర్ విజిట్ చేయాలి, అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి మేనేజ్మెంట్కి రిపోర్ట్ కాషన్ చేయాలి. సో నేను ఆ రిపోర్ట్ చూసి చదివిన తర్వాత నాకు అనిపించింది ఇంత మంచి రిపోర్ట్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఇండస్ట్రీలో ఏం అవసరాలు ఉన్నాయో, ఏది సేఫ్టీ వైజ్ ఏది అవసరం ఉందో అన్నీ కూడా స్పష్టతగా ఆ రిపోర్ట్లో ఉంది. యాక్చువల్లీ మేనేజ్మెంట్ తప్పక్కడ. ఎందుకంటే నవడేస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేసిందో దీని ద్వారా చాలా టైమ్స్ ఒకసారి ఇన్స్పెక్షన్ చేసిన నెక్స్ట్ టైం ఇన్స్పెక్షన్ యూ కెనాట్ గో విదౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద మేనేజ్మెంట్. అది ఒక రూల్ ఉంది. సో మన ఇన్స్పెక్టర్ పోలేడు అక్కడికి. సో దర్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ అనమాట. వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా వర్కర్స్కి ఏది మంచిది అదని కూడా చూసే అవసరం ఉంది. సో సిగాజీ ఇన్సిడెంట్ తర్వాత ఏదైతే సేఫ్టీ కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలో ఆ కంపెనీ తీసుకున్నట్టు కనబడలేదు.